రకరకాల మనతో నల్లమోజు చక్రవర్తి గారు కూడా అనలిస్ట్ జాయిన్ అయ్యారు. అయితే చక్రవర్తి గారు అడిగే ముందు రావు గారు ఈ హైవేస్ని మనకున్న 4 లేన్ 6 లేన్ హైవేస్ని పర్టికులర్గా ఉత్తరప్రదేశ్లో కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్న హైవేస్ని వార్షిప్స్గా మారుస్తున్నారు. యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వడానికి 24 అవర్స్ రాత్రి సమయాల్లో కూడా ఉపయోగించుకునే విధంగా మార్చేశారు కదా. సో దీన్ని మనం ఏ రకమైన సన్నాహంగా చూడొచ్చు, దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే మన డిఫెన్సివ్గా ఉన్నా కానీ అఫెన్సివ్గా ఉన్నా కానీ మన ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాడుతుందో వాటిని డిస్ట్రాయ్ చేయగలిగే క్షమత కొంచెం పాకిస్తాన్కి ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రియంప్ట్ చేస్తే వాళ్ళు డిసేబుల్ చేయొచ్చు. కానీ మనకున్న అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే పాకిస్తాన్కి లేనిది ఈ నేషనల్ హైవేస్ బాగా డెవలప్ చేసుకున్నాం. అవును, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, అలాగే ఉత్తరప్రదేశ్, ఇవన్నీ వీటిని కొంచెం మోడిఫికేషన్ తోటి అంటే ఏటీఎస్ అంటే ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ తోటి చేసే విధంగా కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటే చాలు, మనం వీటిని వాడగలుగుతాం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి టార్గెట్స్ దొరకవు. దానివల్ల మనకు డెఫినెట్లీ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది ఒక స్ట్రాటజిక్ బూస్ట్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇంకొకటి చూడాలంటే ఏంటంటే ఈ నేషనల్ హైవేస్ లెందీగా ఉంటాయి. ఒకవేళ పాకిస్తాన్ ఏమన్నా టార్గెట్ చేయాలనుకున్నా కానీ దీన్ని టార్గెట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎయిర్పోర్ట్స్ అయితే అందులో ఇంకా ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్, తర్వాత వేరు ఎమ్యునిషన్ బేసు ఇటువంటి దొరకచ్చు. ఇక్కడ ఇటువంటి దొరికే అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే ఇందాక మీరు ఇండస్ వాటర్ ట్రీటీ కవర్ చేశారు. నాకు కొత్తగా వచ్చిన అసెస్మెంట్ ప్రకారం ఏంటంటే ఇది యాక్చువల్గా గ్రాండ్ మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే పాకిస్తాన్కే కాదు, మనం పాకిస్తాన్ సెంట్రిక్ చూస్తున్నాం కాబట్టి పాకిస్తాన్ కనిపిస్తుంది, కానీ ఇది యాక్చువల్గా బంగ్లాదేశ్కి కూడా ఒక మెసేజ్. ఎందుకంటే ఫరక్కా బరాజ్ మన దగ్గర ఉంది. గంగా వాటర్స్ని మనం ఏ రోజున కావాలంటే ఆ రోజున కంట్రోల్ చేసి హుగ్లీ రివర్లోకి డైవర్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ప్లేస్. బంగ్లాదేశ్ని కూడా వాళ్ళని మనం కంట్రోల్లో పెట్టచ్చు. అలాగే థర్డ్, చైనా కూడా స్ట్రాంగ్ మెసేజ్. ఎందుకంటే ఎప్పుడైతే బ్రహ్మపుత్ర నదిలో వాళ్ళు బ్రిడ్జెస్ కట్టడం మొదలుపెట్టారో మనం వాళ్ళని అడిగాం, ఇలాంటి కట్టేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దానివల్ల వాటర్ ఫ్లో ఆల్టరేషన్ ఏమవుతుంది, ఒకవేళ డేటా టేబుల్స్ ఎంత ఉంటాయి, ఒకవేళ సడన్గా రిలీజ్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, హోర్డింగ్ ఎక్కువ చేస్తే ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ అసెస్ చేయడానికి డేటా అడిగితే వాళ్ళు ఇప్పుడు వరకు ఇవ్వడం లేదు. ఇది మా దేశంలో కట్టుకుంటున్నాం, మా సంగతి చూసుకుంటున్నాం అని చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే అంతకుముందు 1960లో ఏదైతే పాకిస్తాన్ తోటి చేసామో అటువంటిది చైనాని మనం రిక్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు చైనా ఏదైనా ప్రెషర్ పెడితే ఇండస్ వాటర్ ట్రీటీ మీద మనం చైనాని అడుగుదాం. దానివల్ల చైనా కూడా మన కంట్రోల్లో వచ్చింది. ఇది నిజంగా మాస్టర్ స్ట్రోక్. రైట్, చెప్పండి. రైట్, ఒక్క నిమిషం రావు గారు. చక్రవర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి.